జగన్ టీవీకు స్వాగతం. కర్నూలు జిల్లా చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్టు. నిందితుడి నుండి 9,25,000 విలువ గల 9 తులాల బంగారు ఆభరణాలు, 55 తులాల వెండి, 1,00,000 రూపాయల నగదు, ప్రాపర్టీ రికవరీ స్వాధీనం. కర్నూలు డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ శ్రీ బాబు ప్రసాద్ వారి పర్యవేక్షణలో కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తబ్రేజ్ వారు మరియు సి. బెలగల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐయు వేణుగోపాల్ రాజు వారి ఆధ్వర్యంలో ఎస్ఐలు నాగయ్య, హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు మల్లికార్జున, సుధాకర్, భాస్కర్, సుదర్శన్ మరియు సత్యరాజులు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. క్రైమ్ నెం. 155/2025 పై దర్యాప్తును కొనసాగించగా నేరముకు పాల్పడిన నిందితుడుగా ఉన్న గిర్ని వెంకటేష్, 45 సంలు, తండ్రి తిమ్మన్న తిమ్మం దొడ్డి గ్రామం, సి. బెలగల్ మండలం. నేరానికి పాల్పడినటువంటి ముద్దాయి అయిన గిరిని వెంకటేష్ ని మంగళవారం ఉదయము 11 గంటల సమయంలో సి. బెలగల్ గ్రామం నుండి చింతామానుపల్లి గ్రామునకు పోవు దారిలో ఉన్న ముద్దాయిను అరెస్టు చెప్పడం జరిగింది. అట్లాగే మిగతా ప్రాపర్టీ అఫీసుల్లో కూడా ఏమన్నా రోడ్ ఉందా, స్థలం కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చెప్పేసి యాక్టివిటీస్, బెనిఫిట్స్ అన్నీ కూడా చెక్ చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.